వైసీపీ వెన్నుపోటు దినానికి అదే కౌంటర్ ఇచ్చింది టీడీపీ. సో గొడ్డలి పోటు దినం ఎప్పుడు, అందుకే అంటారు నిజంగా ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదని. మనం ఒకటి అంటే అవతలి వాళ్ళు రెండు అంటారు కదా. సో మనం అవతలి వ్యక్తిని అంటున్నాం అంటే ఆ వ్యక్తి ఏమన్నా సరే తీసుకునేలా ఉండాలి, లేదంటే అన్నీ మూసుకొని కామ్గా ఉండాలి. సో రాజకీయం అన్న తర్వాత అనకుండా అనిపించుకోకుండా సాధ్యమా అంటే సాధ్యం కాదని చెప్పాలి. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి జూన్ 4న వెన్నుపోటు దినంగా చిత్రీకరించారు. సో టీడీపీ కూడా గట్టి కౌంటర్ ఇస్తుంది, మరి బాబాయిని ఎవరు చంపారు ఏంటంటూ కూడా. సో రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసిన సమయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం, మనం అనే మాటలకు అవతలి వాళ్ళు తేలిగ్గా కౌంటర్లు ఇచ్చేలా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్పించి ఏది అనిపిస్తే అది అనేయటం ద్వారా మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువగా జరుగుతుందన్న విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. ఇక్కడ వైసీపీ వాళ్ళు మర్చిపోయారు యాక్చువల్గా. సో తాజాగా వైసీపీ నేతలు ఇలాంటి తప్పులే చేశారు. టీడీపీ సర్కార్ మీద విరుచుకుపడేందుకు ఏ అవకాశం లభిస్తుందా అని ఎదురు చూస్తున్న వైసీపీ వాళ్ళకి ప్రతి చిన్న విషయాన్ని భూతంలో చూస్తూ ప్రజలు కూడా తమలా చూడాలనుకోవడం అత్యాశ అవుతుందని చెప్పాలి. వాళ్ళు చూడటమే కాదు, ప్రజలు కూడా చూడాలనుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు చూడట్లేదు. సో అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే హడావుడి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అమ్ముల పొదిలోని అస్త్రాలను అనవసరంగా వేస్ట్ అవుతున్నాయన్న పాయింట్ ను మిస్ అవుతున్నారు వైసీపీ వాళ్ళు. కూటమి సర్కార్ చేతికి అధికారాన్ని ఇస్తూ ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4ను వెన్నుపోటు దినంగా ప్రకటించడం ద్వారా వైసీపీ నేతలు పెద్ద తప్పే చేశారు. చారిత్రక తీర్పుని ప్రశ్నించాలని డిసైడ్ అయినప్పుడు ఆ అంశం మీద మరింత హోంవర్క్ చేయాల్సి ఉంది. అలాంటిది ఏమీ లేకుండా హడావుడిగా 4 పాయింట్లు పట్టుకొని ప్రకటనలు చేస్తే ప్రత్యర్థుల నుంచి ఘాటైన స్పందన ఉంటుందన్న విషయాన్ని వైసీపీ నేతలు మర్చిపోయారు. జూన్ 4న వెన్నుపోటు దినంగా వైసీపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో దానికి కౌంటర్ గా తెలుగు తమ్ముళ్ళు రియాక్ట్ అవుతున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ఇచ్చిన కౌంటర్ మాత్రం అందరినీ ఆకర్షిస్తోంది. భారీ కుంభకోణాలు, విధ్వంసకర కార్యకలాపాలతో పాటు విసిగిపోయిన ప్రజలు ఆ నరకాసుర పాలన నుంచి విముక్తి కోసం ఓట్లు వేసి తీర్పు ఇచ్చిన రోజును వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నాయకుల మీద. అంతేకాదు ప్రజలు చీకొట్టి అధికారాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఈ తరహాలో వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ఆవిడ ప్రశ్నించారు. మరి గొడ్డలపోటు దినం, సొంత చెల్లిని తల్లిని గంటేసిన వైనం, అమ్మ మీద కేసు పెట్టిన దినం లాంటివి కూడా వైసీపీ నేతలు ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ కూడా ఆవిడ డిమాండ్ చేశారు. నిజంగా మద్యపాన నిషేధం అంటూ తప్పుడు హామీతో అధికారం వచ్చిన వైసీపీ కల్తీ మద్యంతో 30,000 మంది అక్క చెల్లెలను పసుపు కుంకాలు దూరం చేస్తుందంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా నిజం కాదా అంటూ ఆవిడ మాట్లాడారు. సిసిఎస్ రద్దు చేస్తామన్న హామీకి తూట్లు పొడిచి ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచింది వైసీపీ వాళ్ళు కాదా అంటూ ఆవిడ విరుచుకుపడ్డారు. ఇదంతా చూసినప్పుడు సరైన హోంవర్క్ చేయకుండా హడావుడిగా చేసే విమర్శల వల్ల మైలేజీ రావడం తర్వాత సంగతి, కానీ డ్యామేజ్ జరుగుతుందన్న వాదన ఇప్పుడు వైసీపీలోనే వినిపిస్తోంది. నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల అప్పట్లో ఆయన సకల శాఖ మంత్రిగా చాలా శాఖల్లో ఆయన ఏలెట్టేవారు. సో ఏలు కాదు కాలు కూడా పెట్టేవారు. ఒక శాఖ ఒక మంత్రికి ఇచ్చారంటే దానికి సంబంధించిన రివ్యూలు కానీ, లేకపోతే దానికి సంబంధించిన ప్రెస్ మీట్లు కానీ ఐఎన్పిఆర్ మినిస్టర్తోనో లేకపోతే వాళ్ళలో ఇవ్వాలి. కానీ ప్రతి శాఖకు సంబంధించిన ఆర్థిక శాఖ నుంచి, మహిళా శాఖ నుంచి, సంక్షేమం నుంచి అన్నిటి పర్యాటక, మైనింగ్ అన్నిటికి సంబంధించి కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే మాట్లాడేవాడు. సో అప్పుడు ఆయన నిర్ణయాలు లేకపోతే ఆయన సజెషన్స్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఎలాంటి పరిస్థితి ఉందో దేశం మొత్తం చూసింది. సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ చారిత్రాత్మక తీర్పిచ్చిన 2024 జూన్ 4న అదే రోజున 2025 జూన్ 4ని వెన్నుపోటు దినంగా సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రీకరించడం, ఇంకా పోస్టర్లు రిలీజ్ చేయడం, ప్రతి వైసీపీ కార్యకర్త ఇంటి ముందు ఇలాంటి పోస్టర్లు పెట్టడం. సో నిజంగా ఇలాంటివి కూటమి సర్కార్కి దెబ్బ అవుతుందో లేదో తెలియదు, కానీ వైసీపీకి మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది. సో వెన్నుపోటు దినం వర్సెస్ గొడ్డలి పొట్టు దినం, దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.